సో ఇప్పుడు టైం వచ్చేసి 11:16 అవుతుంది. రూమ్లో ఫుడ్ కూడా ఏం చేసుకోలేదు. సో ఏం తినాలో అర్థం కాక దగ్గరలోనే ఉన్న సో అక్కడికి వెళ్దామని చెప్పేసి ప్లాన్. అక్కడికి వెళ్ళే దారిలో కొంచెం మాట్లాడుకుంటూ బ్లాగ్ చేసి అండ్ నెక్స్ట్ అక్కడ చూపిద్దామని చెప్పని అనుకుంటున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా మనం అయితే ఫస్ట్ రూమ్ నుండి వెళ్ళిపోదాం. సో రోడ్డు మీదకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు నేనున్న రోడ్ నుండి కొంచెం ముందరికి ఒక 900 meters అట్లా ఉంది లొకేషన్ అయితే. చాలా డేస్ నుండి ఆల్మోస్ట్ ఆల్ నేను ఏమంటారు ఒక 4-5 days నుండి చూస్తున్నాను. బేసికల్గా మనం మంచి నూడిల్స్ ఫ్యాన్ అన్నట్టు, చైనీస్ ఫుడ్ స్టైల్ చూసుకుంటే మనం నూడిల్స్కి పిచ్చి ఫ్యాన్ అన్నట్టు. అట్లా అని చెప్పి రెగ్యులర్గా ఏం తినము. బట్ నూడిల్స్లో చికెన్ నూడిల్స్, చికెన్ హక్కా నూడిల్స్, లైక్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ట్రై చేస్తాం. బట్ మై ఫేవరెట్ థింగ్ ఏంటి అని అంటే చికెన్ నూడిల్స్ మాత్రమే. మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది నాకైతే. ఈడ కెమెరా పెట్టుకొని ఇప్పుడు ఇట్లా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ పోతూ ఉంటే అందరు చూస్తారు మళ్ళా. సో మళ్ళీ ఆ ఆక్వర్డ్ ఫీలింగ్ వస్తుంది. ఎన్ని రోజులు కార్లల్లో అక్కడిక్కడ ఇట్లా చేసుకుంటున్నాం కదా, అప్పుడు ఎవరు చూడకపోతుండే మనం లోపల. ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద ఇట్లా నడుచుకుంటూ పోతూ ఉంటే కొత్తగా అనిపిస్తుంది మొత్తం. సో నేను బాగా హోప్ చేస్తున్నది ఒక విషయం, ఆడ చాలామంది క్రౌడ్గా అనిపిస్తారు. ఆడ నాకంటూ ఒక సపరేట్ టేబుల్ వ్లాగ్ చేసుకోవడానికి కొంచెం మంచిగా ఉంటుంది కదా. నాకంటూ ఒక సపరేట్ టేబుల్ దొరికేస్తే చాలు, నా కెమెరా పెట్టేసుకొని హాయిగా ప్రశాంతంగా వ్లాగ్ చేసుకుంటా. ఈ ఒక్కొన్న అసలు ఎప్పుడు వ్లాగ్ చేయాలి అనుకుంటా నేను సింగిల్గా. ఇది ఫస్ట్ వీడియో కావచ్చు నేను, అందుకే ఇట్లా అనిపిస్తున్నట్టు. సరే ఆడికి పోయినాక కలుసుకుందాం, ఇక్కడ వెళ్ళొద్దు కానీ. సో మనమైతే ఆల్మోస్ట్ ఆల్ మనం అనుకున్న దాని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంత నైట్ టైంలో కూడా గ్రేట్గా తీసుకుంటుంది, మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నా. అసలు ఏ లైట్ లేదు, ఇంత డార్క్ ఉన్నప్పుడు కూడా మంచిగానే కనిపిస్తుంది. షాప్ అయితే ఓపెనే ఉంది అనుకుంటున్నా. అండ్ ఈ టైంకి వచ్చేదానికి రీజన్ కూడా నేను అదే, కొంచెం తక్కువ మంది ఉంటే ప్రశాంతంగా వ్లాగ్ చేసుకోవచ్చు. 10:40 అవుతుంది ఇప్పుడు యూషియర్గా. సో షాప్ అయితే వచ్చింది. టేబుల్స్ కూడా కొన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి. అబ్బా హాయిగా ఉంది ఇప్పుడైతే. సో నేను చెప్పిన షాప్ అయితే ఇదే, సరే చూసుకోవచ్చు. నూడిల్స్ హౌస్ అంబర్పేట్లో ఉంది. ఇది శివాలయం రోడ్లో ఉంటుంది. సో లొకేషన్ డీటెయిల్స్ అవి ఇవన్నీ నేను కింద మెన్షన్ చేసేస్తాను. అండ్ ఏం లేట్ చేయకుండా పోయి మనమైతే ఆర్డర్ చెప్పుకొని అయితే టేబుల్ కాడ కలుసుకుందాం. సో ఇప్పుడే ఆర్డర్ ఇచ్చేసి వచ్చినాను. సో దిస్ ఈజ్ ద మెనూ. అమ్మ క్రేజీ, అసలు క్రేజీ. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసా ఈ మెనూలో. లాస్ట్ ఐటమ్ నెంబర్ చెప్తాను నేను, ఒకసారి తీసుకోవచ్చు. మీకు కనిపిస్తుందో లేదో, ఐఎమ్ నాట్ రియలీ షూర్ అబౌట్ ఇట్. కార్డ్లో 150 items ఉన్నాయి. అండ్ ఐ ఆర్డర్డ్ 23rd item చికెన్ సాఫ్ట్ నూడిల్స్. సో నూడిల్స్, మనం నూడిల్స్ గురించి మాట్లాడుకుందాం. నూడిల్స్లో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చికెన్ సాఫ్ట్ నూడిల్స్, చికెన్ హక్కా నూడిల్స్, చికెన్ సింగపూర్ నూడిల్స్, చికెన్ షెజ్వాన్ నూడిల్స్, చికెన్ జింజర్ నూడిల్స్, చికెన్ గార్లిక్ నూడిల్స్, చికెన్ గార్లిక్ నూడిల్స్, చికెన్ మంచ్ నూడిల్స్, తందూరి చికెన్ నూడిల్స్, డ్రమ్ స్టిక్ నూడిల్స్, మెగా స్టిక్ నూడిల్స్, మిక్స్ నూడిల్స్, ఫిష్ నూడిల్స్, ప్రాన్స్ నూడిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ. అండ్ నేను ఇక్కడికి వచ్చేసి బయటనే కూర్చున్నా. కొంచెం లైటింగ్స్ ఇవి వామ్ లైట్స్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి, రోడ్ సైడ్ హాయిగా ప్రశాంత్, అంటే రోడ్ సైడ్ ఏం కాదు, అక్కడ రోడ్డు, ఇక్కడ టేబుల్. చాలా నీట్గా చాలా బాగుంది హోటల్ అయితే. లోపల బయటనే ఎందుకు కూర్చున్నా, లోపల ఎందుకు కూర్చోలేను అంటే లోపల చాలామంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ ఇక్కడ కొంచెం బెటర్ అనిపించింది నాకు. అండ్ కొంచెం ప్రైవసీ ఉంది నాకు ఇక్కడ ఈ టేబుల్. ఒకసారి చుట్టూ చూసుకుంటే, ఒకసారి చుట్టూ చూపిస్తాను చూసుకోండి.
ఫైనలీ వి గాట్ అవర్ ఆర్డర్. నూడిల్స్ చూసుకుంటే చాలా క్రేజీగా కనిపిస్తున్నాయి. ఈ క్రేజీ అని అయితే ఊతపదం అయిపోయింది మనకైతే. నూడిల్స్ అయితే చాలా గ్రేట్గా కనిపిస్తుంది, చాలా చెప్తున్నట్టే సాఫ్ట్గా అండ్ థిన్గా ఉన్నాయి మెయిన్గా. సో నూడిల్స్ ఎప్పుడైనా థిన్గా ఉండేది రెస్టారెంట్లలో తినండి. అండ్ మనకు ఆనియన్స్ అండ్ లైక్ లెమన్ కూడా ఇచ్చారు. సో లెట్స్ ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం. మరి కళ్ళకైతే చాలా బాగా అనిపిస్తున్నది అండ్ టేస్ట్కి కూడా ఉండాలి కదా. బాగుంది. ఇది ప్రమోషన్ వీడియో అనుకోకూడదు, నాకు అంత సీన్ లేదు. నాకు ఎవరు ప్రమోట్ చేయమని ఏం చెప్తలేరు, నేను దగ్గరలో ఉండే రోజు చూస్తున్నా కాబట్టి వచ్చినాను. బాగుంది. ద ఓన్లీ థింగ్ ఏంది అని అంటే ఆయిల్ ఎక్కువ ఇష్టపడను, కొంచెం ఆయిల్ అనిపించింది. అంటే లైట్గా నార్మల్గా అందరు తింటారు ఇంత ఆయిల్ అయితే, బట్ నాకు అంత నచ్చదు పర్సనల్గా. బట్ టేస్ట్ వైజ్గా బ్యాలెన్స్డ్ ఉన్నాయి, అన్ని ఫ్లేవర్స్ అనేవి బ్యాలెన్స్డ్ ఉన్నాయి. మరి నాకు జనరల్గా స్పైసీ ఎక్కువ ఇష్టం, బట్ ఇట్స్ ఓకే టు హ్యావ్ లైక్ దిస్. అండ్ టేస్ట్ ఎప్పుడైనా కూడా వేడిగా ఉన్నప్పుడు చేస్తే తెలీదు. సో కూల్గా చేసుకొని తినాలి. ఇది ఎందుకు అంత ఊదుకొని తింటుందని చెప్పి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను అనుకోవచ్చు. బాగుంది. సో ఇప్పుడు నేను నా మీల్ అయితే ఎంజాయ్ చేస్తాను, తర్వాత రివ్యూ అయితే ఇస్తాను మళ్ళీ. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది కదా, ఇదే అది. సో అక్కడ నేను చూపించలేదనంటే, నేను టేబుల్ మీదకి వెళ్ళి ఇవ్వగానే నా టేబుల్ బుక్ చేసుకోరు. నేను వచ్చేటప్పుడు ఒక థమ్స్అప్ తీసుకున్నా. యాక్చువల్గా కూల్ డ్రింక్స్ అనేది చాలా వరకు అవాయిడ్ చేసిన, బట్ ఎప్పుడన్నా ఒకసారి ఈ ఫాస్ట్ ఫుడ్ కానీ ఇవి కూడా, బిర్యానీ అయితే అవాయిడ్ చేయడం చాలా కష్టం, కానీ ఈ చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇవన్నీ చాలా వరకు అయితే అవాయిడ్ చేసేసిన. ఓన్లీ వన్స్ ఇన్ వేళ ఎప్పుడన్నా ఒక మంచి ఫుడ్ తీసుకొని తర్వాత ఒక థమ్స్అప్ తాగితే ఇట్లా డన్ ఫర్ ద డే అని వచ్చు డైరెక్ట్గా. సో అందుకని చెప్పి ఇక్కడ నుండి నా రూమ్ అయితే ఒక చెప్పినట్టుగా 900 మీటర్స్, అరౌండ్ 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఇదంతా సోది కాకుండా మెయిన్ టాపిక్ ఏంటి అంటే నూడిల్స్ ఎలా ఉన్నాయి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నూడిల్స్ మాత్రం. సో నూడిల్స్ ఎట్లుంది అని అంటే, నాకు పర్సనల్గా నూడిల్స్లో 2 టైప్స్ ఇష్టం. లైక్ మన బయట ఫుడ్ కోర్ట్స్ చైనీస్, బండి చైనీస్ ఇవి ఉంటాయి చూడండి, ఇక్కడ తిన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, అది మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ నెక్స్ట్ నాకు ఇంకొకటి కూడా చాలా ఇష్టం, ఎక్కడైతే మన రెస్టారెంట్లో కూడా చైనీస్ చేస్తారు చూడండి, లైక్ మన ఇటాలియన్ కానీ కాంటినెంటల్ కానీ ఏవి చేసినా కూడా అక్కడ చైనీస్ వాళ్ళు చేసేటివి కూడా లైక్ మీ యు గెట్ ద పాయింట్ రైట్. ఆ రెస్టారెంట్ స్టైల్ చైనీస్ కూడా నాకు చాలా ఇష్టం, అవి కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇక్కడ మనం తిన్న నూడిల్స్ ఎలా ఉంది అని చెప్పేసి చూసుకుంటే, నూడిల్స్ అయితే చాలా బాగుంది. అండ్ మేబీ నేను సాఫ్ట్ నూడిల్స్ అని చెప్పినందుకు కావచ్చు, స్పైసెస్ కానీ సాల్ట్ కానీ పెప్పర్ స్పైసెస్ ఎవ్రీథింగ్ మీడియంగా వేసారు. నేను యాక్చువల్గా చాలా స్పైసీగా తింటా, ఉప్పు కారాలు గట్టిగా తింటాం, తెలంగాణ వాళ్ళం కాబట్టి గట్టిగానే తింటాం ఏదున్నా, దేంట్లో అయినా ఏ స్టైల్ అయినా. ఓవరాల్గా నూడిల్స్ మాత్రం చాలా క్రేజీగా ఉంది. నేను ఇచ్చే రేటింగ్ అయితే 8.5 అవుట్ ఆఫ్ 10 ఈజీగా ఇచ్చేస్తాను నేను తిన్న నూడిల్స్కి అయితే. దాంట్లో ఎందుకు మిగతా 0.5 తీసేసిన 1.5 తీసేసిన అని అంటే, లైక్ నా పర్సనల్ టేస్ట్ ప్రకారంగా కొంచెం ఆయిల్ అనేది నాకు ఎక్కువ ఉంటే నచ్చదు. అది మేనేజబులే, ఎక్కడైనా ఆయిల్ అంతే ఇస్తారు, నేనేం ఎక్కువ వేసారని చెప్పట్లేదు, బట్ ఎక్కడైనా అంతే ఇస్తారు. బట్ నాకు అంత ఇష్టం లేదు ఆయిల్ అనేది. సో అది ఒక రీజన్. అండ్ నెక్స్ట్
స్పైసెస్ ఎక్కువ తింటా కాబట్టి నాకు కొంచెం ఇట్లా లైక్ ఏమంటారు కొంచెం సప్పగా అనిపించింది. సో ఆ రీజన్స్ వల్ల అంతే. ఒకవేళ నేను ఎక్స్ట్రా స్పైసీ ఆడితే వాళ్ళు చేసిస్తుండే. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈరోజు నేను ఈ టైంకి ఆ ప్లేస్లో నేను ఆర్డర్ చేసుకున్న డిష్కి నేను ఇచ్చే రేటింగ్ అది రేపు మార్నింగ్ మళ్ళీ మారొచ్చు, ఎలా అయినా ఉండొచ్చుగా. సో యూ గెట్ ద పాయింట్ రైట్. అది దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.